నీటి పరీక్ష లీకేజ్ ఉందో లీకేజ్ల పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందిస్తలేదు. ఒకవైపు ఈరోజు పేపర్ లీకేజ్ జరిగినాయని ఈరోజు పేపర్లు లక్షల రూపాయలకు అమ్ముకున్నా అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కాబట్టి ఎన్టీఆర్ రద్దు చేయాలి, దాంతో పాటు నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి. దాంతో పాటు ఈ రోజు నెట్ పరీక్షను ఇప్పటికే రద్దు చేశారు. వందలాది రూపాయలు ఈరోజు విద్యార్థులు నెట్ పరీక్ష రాసిరు. కానీ ఇప్పటికి కూడా విద్యార్థులకు రీ ఎగ్జామ్ పైన స్పష్టత ఇవ్వని పరిస్థితి ఉన్నది. కాబట్టి విద్యార్థి యువత సంఘం డిమాండ్ చేస్తున్నాం, ఎన్టీఏను రద్దు చేయాలి, నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలి, దాంతో పాటు విద్యార్థులందరికీ న్యాయం చేయాలని రోజు విద్యార్థి యువత సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం. రోజు చూసుకున్నట్లయితే మన నిన్న నెట్ ఎగ్జామ్ దేశ ప్రధాని ఏం చేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్స్ అన్ని ఏం చేస్తున్నాయి, దేశం అంతా ఒకే పరీక్ష పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రోజుకో రేపటికి ఒకే ఎగ్జామ్ 2 ఎగ్జామ్స్ కాదు, ఇప్పటికి రాజస్థాన్, బీహార్, గుజరాత్ ఇట్లాంటి ఏదైతే బీజేపీ బాధిత ప్రాంతాలు ఉన్నాయో, బీజేపీ పవర్లో ఉన్న ప్రాంతాలు మాత్రమే అట్లాంటి రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి. కొన్ని వేల కోట్లు 2.3 మిలియన్ స్టూడెంట్స్ ఈ జీవితాలను ఆడుకొని ఉంటున్నారు. ఎగ్జామ్స్ పక్కన పెట్టేసి వాళ్ళ ఆటలన్నీ పక్కన పెట్టి కార్పొరేట్ కళాశాలలో చదువుకొని 2 సంవత్సరాల పాటు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ రాసేసరికి పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి. వాళ్ళపైన దర్యాప్తులు జరగాలి, ఎవరైతే నిందితులు ఉన్నాయో కఠినంగా శిక్షించాలి. ఇది ఈ రోజు కాదు, దేశమంతా ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుంది, దేశమంతా యునైట్ ఆర్గనైజేషన్స్ పోరాటం చేస్తుంది. విద్యార్థి లోకంతో ఆడుకోవద్దు. ఎవరైతే ముఖ్య పాత్ర పోషిస్తుందో దేశ అభివృద్ధిలో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఎలాంటి గవర్నమెంట్ కూడా బాగుపడదు. ఈ నియంతృత్వాన్ని విద్యార్థులు ఏమాత్రం కూడా సహించరు. దీనికి అగేన్స్ట్ గా పోరాటాలు వస్తాయి, ప్రొటెస్టులు వస్తాయి. వెంటనే ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో రాజీనామా చేయాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఏని రద్దు చేయాలి. ఎలాంటి స్పందన లేదు. ఇన్ని వేల కోట్ల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలి, రేపు మెడికల్ విద్యార్థులు చదువుకోవాలి, డాక్టర్లు కావాలి, దేశం బాగుపడాలనే ఆలోచనతో చాలా కష్టపడి జీవితం పక్కన పెట్టి 2 సంవత్సరాల పాటు కూర్చొని చదువుకుంటే ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా విద్యార్థుల జీవితాలు పక్కన పెట్టి పేపర్ లీకేజ్లు ఎట్లా జరుగుతాయి? ఎన్టీఏ ఏదో గ్రామ పంచాయతీ సంబంధించిందో లేకపోతే మండల పంచాయతీ సంబంధించింది, జెడ్పీహెచ్ఎస్ ఇట్లాంటి సంబంధించింది కాదు. ఒక దేశంలో అత్యున్నత వ్యవస్థ ఎన్టీఏ. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాగా కాకుండా నేషనల్ ట్రాష్ ఏజెన్సీ లాగా, లీకింగ్ ఏజెన్సీ లాగా నడుస్తుంది. ఇన్ని వేల కోట్ల జీవితాలతో ఆడుకోకూడదు. ఇట్లా ఆడుకుంటే విద్యార్థులు ఎవరు ఊరుకోరు. ఈ దేశంలో విద్యార్థి పవర్ చాలా గట్టిగా ఉంటుంది. ప్రొటెస్టులు చేస్తాము, ఎక్కడి వరకైనా పోరాడడానికి విద్యార్థి సంఘాలు రెడీగా ఉన్నాయి.